నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం. పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మనం రోజువారీ జీవితంలో ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకటి పిల్లలు మాట వినకపోవడం కూడా ఒకటే. దీనిలో కూడా వీరికి సావాస దోషాలు ఎక్కువగా ఉండటం, మంచి పద్ధతి లేని వారు స్నేహితులుగా ఉండటం, ఆ స్నేహ ప్రభావం వల్ల వీరు చెడు సావాసంతో చేరి చెడు దారిలో వెళ్ళడం అనేది సాధారణంగా జరుగుతున్నాయి. ఇటువంటి దోషాలు ఏర్పడకుండా పిల్లలు చెప్పిన మాట వినడానికి, వారిలో ఉండే మొండితనం పూర్తిగా తొలగిపోవటానికి గాను ఉపకరించేటువంటి మంచి పరిహారం ఒకటి చెప్తాను. ఈ సమస్యకు మనకు ఉపయోగపడేది ఏంటంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి వరుసగా ప్రతిరోజు కూడా తూర్పుగా తిరిగి వేప నూనె తోటి దీపారాధన చేయండి. అది తూర్పును చూస్తూ ఉండాలి. ఆ చెట్టుకి నమస్కారం చేసుకోవాలి. పిల్లలకి ఉన్న మొండితనం తగ్గాలి, వారికి ఉన్న సావాస దోషాలు పోవాలి, మంచి స్నేహితులు కలగాలి అని చెప్పుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా 21 రోజులు చేసినట్టయితే మెల్లిగా మార్పు రావడానికి, చెప్పిన మాట వినడానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇలా 21 రోజులు చేసిన తర్వాత కొన్ని రోజులాగి మళ్ళీ చేస్తూ ఉన్నట్టయితే కనుక వీరికి వచ్చే ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు, సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.